అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ నాయకులు ఒక హడావుడి చేస్తున్నారు. డిఎస్సికి వ్యతిరేకంగా గతంలో ఏదైతే గనక 2024 డిఎస్సి ఏదైతే జరిగిందో దానికి వ్యతిరేకంగా 2025 డిఎస్సికి వ్యతిరేకంగా అందులో ఏదైతే ఉద్యోగం సంపాదించారో వాళ్ళందరినీ వాళ్ళ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలంటూ జంజీ వార్ అంటూ ఒక పక్కన వైసీపీ నాయకులందరూ రాష్ట్ర వ్యాప్తంగా హడావుడి చేస్తుంటే గనక ఈరోజు డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందిన అభ్యర్థులు కర్నూలు వేదికగా ఈ నాయకులు ఎవరైతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ సవాల్ విసురుతున్నారు. మీరు ఎవరైతే ఉన్నారో ఎందుకు ఎక్కడ పేపర్ లీక్ అయింది, ఎక్కడ అక్రమాలు జరిగినాయి మీరు నిరూపిస్తే గనక మేము సిద్ధంగా ఉన్నాము. అవసరమైతే ఉద్యోగం ఎవరైతే రాలేదో వాళ్ళందరి తరపున అయినా సరే పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నారు. అది నిజమైన కారణమైతే కనుక అరే జంజీవార్ అంటూ ఏదైతే గనక పెన్షన్లు తీసుకునే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకొని ఈ రోజు మీరు చేయటం కరెక్ట్ కాదు, మేము కష్టపడ్డాం, ఇది మా కష్టం తప్పితే ఏమీ కాదు అంటూ వాళ్ళు సవాల్ అయితే గనక వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎవరైతే గనక డిఎస్సి మీద అక్రమాలు జరిగినాయి, పేపర్లు అమ్ముకున్నారు అంటూ ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరి మీద సవాల్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఎంత జరుగుతున్నా సరే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదు, నారా లోకేష్ గారు మాట్లాడట్లేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు. నారా లోకేష్ ని సస్పెండ్ చేసేయాలి, డిస్మిస్ చేయాలి, లేదంటే రాజీనామా చేయించాలని వైసీపీ నాయకులు పదే మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడైనా సరే ఈ అక్రమం జరిగింది అని నిరూపించగలిగారా? అరే బ్రిడ్జ్ గేమ్ కి పేకాటకి తేడా తెలియని సన్నాసులందరూ ఈ రోజు స్కిట్లు చేస్తున్నారండి. స్కిట్లు బ్రిడ్జ్ గేమ్ అనేది ఒక బ్రెయిన్ గేమ్. దాని గురించి అది నేషనల్ ఒలింపిక్స్ లో కూడా ఉంది, కావాలంటే ఇంటర్నేషనల్ గేమ్, అది కనుక్కోండి ఎవరైనా సరే. ఇవన్నీ తెలియకుండా 4 పేక ముక్కలు పట్టుకొని వచ్చి మేము పేకాట ఆడుతున్నాం మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని మాట్లాడటం కాదు. కొంచెమైనా సరే బుర్రా బుద్ధి పెట్టి ఆలోచించుకోండి. ఈ రోజు ఏదైతే కనుక ఉద్యోగం పొందిన ఒక ఉపాధ్యాయుడు, తన పేరు నరేంద్ర, తనకి ఫోన్ చేద్దాం, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అతను చెప్పిన మాటల్లోనే విందాం మనం ఒకసారి. ఇప్పుడు వైసీపీ నాయకులు ఏదైతే జంజీ అంటూ ఉద్యమం చేస్తున్నారో అతను ఆ ఉద్యమం గురించి, అలాగే నారా లోకేష్ గారు రాజీనామా చేయాలంటం గురించి అతని మాటల్లోనే అసలు ఏం జరిగింది, దీంట్లో ఏమన్నా అక్రమాలు జరిగినాయా లేదా అనేది కనుక్కుందాం మనం ఒకసారి. హలో సార్ నరేంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ ప్రస్తుతం మనం ఒక లైవ్ లో ఉన్నాము. చెప్పండి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జంజీ వార్ అంటూ ఏదైతే నడుస్తుందో దాంట్లో నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి కాబట్టి ఆయన రాజీనామా చేయాలి, డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులందరినీ తీసివేయాలి ఉద్యోగాల నుంచి అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా హైకోర్టుకు వెళ్ళటం అయితే జరిగింది. సార్ మీరు రీసెంట్ గా డిఎస్సిలో ఉద్యోగం పొందారని తెలిసింది మాకు. ఏంటంటారు, అసలు ఎలా చూడాలి, మీరు ఎక్కడ ఉద్యోగం పొందారు, నిజంగానే దీంట్లో అక్రమాలు జరిగినాయా, ఈ జంజీ వార్ని ఎలా చూడాలి, దీని గురించి అయితే మాట్లాడదామని కాల్ చేశాను. మీరు మాట్లాడగలరా మాతోటి? చెప్పండి సార్. అసలుకి ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే కనుక డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అంటున్నారు. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? అక్రమాలు జరగటానికి ఉండే అవకాశం ఏంటి అనేది వాళ్ళే చెప్పాలి. మొదటిగా అక్రమాలు జరిగినాయి అనేది వాళ్ళే అంటారు కాబట్టి ఏ రకం జరిగినాయి అనేది చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. అది మొదటిదండి. రెండోది, అక్రమం జరిగింది, పేపర్ లీక్ అయింది అని అన్నారు. మేము కూడా వింటానే ఉన్నాం న్యూస్ లో. అసలు పేపర్ లీకేజ్ అంటే ఏంటి ఫస్ట్ అనే దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుందండి మనకి. సిబిటి మీద జరుగుతుంది. దాదాపు 42,000 క్వశ్చన్స్ అనేది మేము ప్రిపేర్ చేసాం. అది ఏ క్వశ్చన్ ఎవరికి వచ్చిందో కూడా తెలియదు అని చెప్పి విద్యాశాఖ కమిషనర్ గారు చెప్తున్నారు. అది అవునండి, తెలియదండి. ఒకే ఎగ్జామినేషన్ సెంటర్ లో ఒకే కంప్యూటర్ ల్యాబ్ లో ఉన్న 70-80 కంప్యూటర్లు ఉంటే ఆ 70-80 మందికి కూడా జంబిల్ అయి వస్తాయండి క్వశ్చన్స్. ఆర్డర్ లో కూడా రావు. అంటే ఒక అభ్యర్థి ఎగ్జామినేషన్ రాసేటప్పుడు అతనికి
అసలు అంటే పక్కన ఉన్న వాళ్ళకో లేదా అవతల ఉన్న వాళ్ళకో ఏ క్వశ్చన్ వచ్చింది అనేది కూడా గెస్ట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాడికి ఉండే టైం లిమిట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎవరి క్వశ్చన్ వాళ్ళు రాసుకోవాలి. ఈ 40,000 క్వశ్చన్లు వాళ్ళు పెట్టారని చెప్పేసి డిపార్ట్మెంట్ చెప్తున్నారు కదండి ఆల్రెడీ. 40,000 క్వశ్చన్లు లోంచి ఆన్సర్లు పెట్టడం అంటే దాన్ని ఏమంటారు, 40,000 క్వశ్చన్లు లీక్ చేయడం అంటే మరి సాధ్యమయ్యే అంశం కాదనేది ఇప్పుడు వాళ్ళు చెప్పాలండి, విమర్శిస్తున్నారు కాబట్టి. అది మొదటిది. రెండోది, పోనీ అక్రమాలు జరిగినాయి అని అంటున్నారండి. అక్రమాలు జరిగి ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు తెచ్చుకున్న 16,000 మంది వాళ్ళ లెక్క ప్రకారం పొటెన్షియల్ అయి ఉండాలి. డబ్బులు కట్టగలిగిన వాళ్ళు, లేకపోతే అవినీతి అక్రమాలు చేయగలిగేంత పొటెన్షియల్ అయి ఉండాలి. జనరల్ గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవి ఇచ్చారు కదండి, వాటిని ఏమంటాము, వాటిని యాక్చువల్ గా చెప్పాలంటే సర్టిఫికెట్స్ గానీ ఇవన్నీ ఉంటాయి కదా. కాదండి, అది మాకు జాయినింగ్ రిపోర్ట్స్ ఇచ్చారు కదా అమరావతిలో. ఆ రోజు కొంతమందిని ఎన్నుకొని మరి స్పెషల్ గా డయాస్ మీద వాళ్ళ గురించి పరిచయం చేశారు. ఆ పరిచయం చేసిన ప్రతి ఫ్యామిలీలో వాస్తవానికి మేము కూడా చాలా ఫీల్ అయ్యామండి. అసలు మా గురించి కూడా చెప్పుంటే బాగుండేది అనేది మేము ఫీల్ అయ్యాం, చాలా మంది అభ్యర్థులు. కాకపోతే తర్వాత ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఏందో చెప్పగలరా మరి? నేను చాలా అంటే మధ్యతరగతి కూడా కాదు, దిగువ మధ్యతరగతి కాదు, చాలా పేద కుటుంబం నుంచి వచ్చానండి. మా ఫాదర్ కి మేము ఇద్దరం అబ్బాయిలు. మా ఫాదర్ రైస్ మిల్ లో వర్క్ చేసేవాడు హమాలీగా. 20 సంవత్సరాల పాటు ఆయన రైస్ మిల్ లో వర్క్ చేసి మమ్మల్ని చదివించారు. నాకు రిజర్వేషన్ కూడా లేదండి ఓపెన్ లో. అట్లా ఆయన కేవలం మమ్మల్ని చదివించడం కోసం, మాకంటే ఎక్కడ సెంటు భూమి కూడా లేదు. ఆయన హమాలీగా పని చేసుకుంటూ మమ్మల్ని చదివించారు. మంచి చదువుకున్నాం ఇద్దరం. మా తమ్ముడు కూడా బీపీఈడి క్వాలిఫైడ్ అండి. సో ఇట్లా చేసుకుంటా నేను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లోనే వర్క్ చేసుకుంటా వస్తా ఉన్నానండి. ఎప్పటి నుంచో 2018 నాది బిఎడ్ అయిపోయింది. 2008లో పీజీ అయిపోయిందండి. మొదటి 7 సంవత్సరాల పాటు నేను వేరే వేరే ఇంజనీరింగ్ కాలేజ్ లో కానివ్వండి, పాలిటెక్నిక్ లో వర్క్ చేశాను. బిఎడ్ చేసుకున్న సందర్భంలో స్కూల్స్ వచ్చి స్కూల్ సైడ్ వర్క్ చేసుకుంటా వచ్చాను. 2018 నాది బిఎడ్ అయిపోయింది సార్. 2018లో ప్రయత్నం చేశాను, మొదటి ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఇచ్చారండి, అది ఎలక్షన్ ముందు. అప్పుడు అవ్వలేదండి నాకు, ఫస్ట్ అటెంప్ట్ అక్కడ ఫెయిల్ అయినట్టున్నాను. అక్కడ నుంచి వెయిట్ చేస్తా ఉన్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు మెగా డిఎస్సి ఇస్తానని చెప్పేసి అన్నారు కదా. ఎవ్రీ ఇయర్ ఇస్తానని కూడా చెప్పారండి. చెప్పారండి. అంటే వాళ్ళ ఫాదర్ 2008లో పెద్ద డిఎస్సి ఒకటి ఇచ్చారండి, 38,000 మందిని నియమించారు అప్పట్లో. అలాగే ఈయన కూడా ఇస్తారేమో, వాళ్ళ ఫాదర్ లాగే సేమ్ ఆయన లాగే మాట తప్పను అని చెప్పేసి అంటారని చెప్పేసి చాలా నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళలో మేము అండి. సో అక్కడ వచ్చిన తర్వాత ఏమి డిఎస్సి గురించి ఎటువంటి ఓసు లేదు. మేము వెయిట్ చేస్తున్నాం. అదే ప్రైవేట్ స్కూల్లో, అదే ఉదయం నుంచి సాయంత్రం వరకు, మీకు తెలిసిందే కదండి. ప్రైవేట్ స్కూల్ అంటే తెలిసిందేలేండి, హార్డ్ వర్క్ ఉంటుంది. మనం అంటే బానిసత్వం అండి ఒక రకంగా ప్రైవేట్ స్కూల్లో ఉండేది. లిటరల్ గా అదేలేండి, ఒక రకంగా అంతే చూస్తారు. ఇక్కడ ఉదయం 8:30 నుంచి నైట్ స్టడీ అవర్స్ 7:30 వరకు వర్కింగ్ టైం ఉండేది. తప్పదండి, వాళ్ళ అవసరాలు వాళ్ళవి, మన అవసరం మంది, మన కుటుంబాన్ని మనం పోషించుకోవడానికి మనం కష్టపడాలి, తప్పదు. అవును, వాళ్ళని నియమించడానికి లేదు. అట్లా చేసుకుంటా వచ్చే సందర్భంలో 7 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నామండి. మెగా డిఎస్సి వస్తాయి, కనీసం మినిమం ఏదో ఒక డిఎస్సి వస్తుందేమో, మన ప్రయత్నం మనం చేద్దాం. పోస్ట్ రావచ్చు, రాకపోవచ్చు అండి, మా ప్రయత్నం మేము చేసుకోవడానికి అవకాశం ఉండాలి కదండి. చూస్తా వచ్చాం, రాలేదు. ప్రభుత్వం మారింది. చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అయితే మస్ట్ మెగా డిఎస్సి ఇచ్చారు. ఆయన ఫస్ట్ సంతకం పెట్టిన వెంటనే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వకముందే నేనైతే స్కూల్లో స్టాప్ చేసేసి ఇంకా బయటకు వచ్చే ప్రైవేట్ స్కూల్ నుంచి బయటకు వచ్చేసి కోచింగ్ వెళ్ళిపోయానండి. అవనిగడ్డ. సరే, ఒక్క రకంగా మీరు లిటరల్ గా చెప్తుంటే గనక నాకు అనిపిస్తుంది అంటే మీరు ఎంత కష్టపడి ఈ ఉద్యోగం సాధించారో మాకు అర్థం అవుతుంది. కానీ ఒక్కొక్క ఉద్యోగాన్ని ఏదైతే గనక పిఈటి పోస్టులు కానీ లేదంటే స్పోర్ట్స్ కోటాలో వచ్చినాయి కానీ ఇవన్నీ అమ్ముకున్నారు, ఉద్యోగాలు అమ్ముకున్నారు. నారా లోకేష్ తన అనునీయులకు మాత్రమే ఇచ్చుకున్నారు అనేది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ సార్. మరి అంటే ఒకవేళ మరి నేను ఈ మాట వచ్చానో కూడా నాకు తెలియదు కానీ సార్, జగన్మోహన్ రెడ్డి గారు కనుక డిఎస్సి కండక్ట్ చేసి ఆయన హయాంలో పోస్టులు అమ్ముంటే నేను ఇప్పుడు ఉద్యోగంలో ఉండేవాడిని కదా సార్. ఎందుకంటే కొనగలిగే స్థితి కాదు నాది. ఓకే, వ్యాలిడ్ పాయింట్ సార్. అది అమ్మగలిగే పొజిషన్ లో వాళ్ళు ఉన్నప్పుడు కొనగలిగే పొజిషన్ లో మనం లేము సార్. ఎందుకంటే నేను కోచింగ్ వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేక 2 లక్షలు అప్పు చేసి వెళ్ళాను సార్. ఎందుకంటే నాది చివరి ప్రయత్నం. ఓపెన్ లో ఉన్నాను, నాది 41 సంవత్సరం నిండిపోతుంది.
వచ్చినా రాకపోయినా ఇదే ఫస్ట్ అండ్ అంటే సెకండ్ ట్రైల్ నాకు ఇదే లాస్ట్ ట్రైల్, సెకండ్ అండ్ లాస్ట్ ట్రైల్ అవుతుంది. చేసే ప్రయత్నం ఏదో కొంచెం గట్టిగా చేద్దాం, ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఇస్తున్నారు కదా అన్న ఉద్దేశంతో అప్పు చేసి నా పిల్లలిద్దరి కోసం ఫీజులకి, నా భార్య ఇంట్లో మెయింటెనెన్స్ కోసం అమౌంట్ ఇచ్చేసి ఒక 70,000 అమౌంట్ నేను తీసుకుని వెళ్ళాను సార్. సార్ 11 నెలల పాటు మీరు అంటున్నారు కదా, 11 నెలల పాటు 70,000 అంటే నెలకి దగ్గర దగ్గర 6,500 నుంచి 7,000 మాత్రమే ఖర్చు పెట్టుకుంటా మీరు ఇంత ఫీజులు సార్. మళ్ళీ అంటే ఇంత కష్టపడి మీరు సాధించినప్పుడు ఇందులో అక్రమాలు జరిగినాయి, మీరు ఉద్యోగాలు కొన్నారు అనే మాట వినపడినప్పుడు మీకు ఎలా ఉంటుంది? అసలు మీ ఉద్యోగాలన్నీ తీసేయాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డైరెక్ట్ గా హైకోర్టులో పిల్లేయటం, ఇది అసలు ఎలా చూడాలంటారు? అసలు ఊహించదగ్గ పరిణామం అంటారు ఇది. అంటే ఇందులో 2 అంశాలు సార్. ఒకటి ఏంటంటే వాళ్ళనే మాటకి కొంచెం బాధ అనిపిస్తుంది మొదటగా, బట్ ఆ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనర్హులు సార్ అసలు కామెంట్ చేయడానికి. ఎందుకంటే మినిమం జ్ఞానం లేని వాళ్ళు, విద్యార్థులు లేని వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి ఈ రోజు ఇవాళ ప్రొటెస్టులు చేస్తారు, మనం పేపర్ లో చూస్తానే ఉన్నాం సార్. అవునవును, ప్రొటెస్టులు చేసే వాళ్ళల్లో డిఎస్సికి అటెండ్ అయిన వాళ్ళు అసలు మచ్చుకు కూడా కనిపించట్లేదు సార్. ఎందుకంటే కనిపించరు, వాళ్ళకి తెలుసు కదా సార్, చదువుకున్న వాళ్ళు విద్యావంతులందరికీ సిబిటి అంటే ఎలా జరుగుతుంది, అసలు డిఎస్సి అంటే ఏంటి, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్రొసీజర్ అందరికి తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయరు. నాకు కూడా మన ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు, అది వచ్చింది, నా కష్టం దేవుడి దయ, నా ఫ్యామిలీ సపోర్ట్ అన్ని ఉన్నాయి సార్. ఒకవేళ రాకపోయినా నేను రిగ్రీట్ అవ్వాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు ఇంకెవరికో మెరిట్ వాళ్ళకి వచ్చి ఉండేదేమో నాకు రాకపోతే. అంతేగాని ఇందులో ఏదో అక్రమాలు జరిగినాయి అంటానికి ఏ డిఎస్సి అభ్యర్థి కూడా మొన్న ఎగ్జామినేషన్ డిఎస్సి రాసిన 5,60,000 మందిలో ఎవరు సిద్ధంగా లేరు సార్. ఓకే సార్, అది ఇక్కడ ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడైతే గనక కర్నూలు వేదికగా మీ ఏదైతే గనక రీసెంట్ గా సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు ఒక సవాల్ అయితే విసురుతున్నారు. ఎవరికైనా సరే అన్యాయం జరిగింది అని మీకు అనిపిస్తే వాస్తవాలంగా ఉంటే గనక ప్రూఫ్లు తీసుకొని రండి అంటూ సవాల్ చేస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? మరి ఇదైనా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటారా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, లేదంటే ఇలాంటి ఆరోపణలతోటే దీన్ని ఒక రాజకీయ కార్యక్రమంగా చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? అంటే మీరు ఎవరు ఆయన ఎమ్మెల్సీ గారి పేరు చెప్పారు కదా సార్, పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి గారు సార్. పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన కోర్టులో కేసు వేశారని చెప్పేసి అన్నారు కదా సార్. అవును, మంచి విషయం సార్, కేసు వేయటం కూడా మంచిదే. ఎందుకంటే గతంలోనే మా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్పారు 241 కేసులు వేశారు డిఎస్సి మీదని. అవును, మరి ఒకవేళ ఏదైనా అక్రమాలు జరిగి ఉంటే 241 కేసులు హైకోర్టులో కదండి, సుప్రీంకోర్టులో కూడా వేశారంట మంత్రి గారు చెప్పారు. మరి అప్పుడు సుప్రీంకోర్టు ఏమి చిన్నది కాదు కదా, చిన్న సంస్థ కాదు కదండి. లేదు, అత్యున్నత న్యాయస్థానం భారతదేశం. దేశం మొత్తానికి ఒక ఆర్డర్ ఇవ్వగలిగే అంత అత్యున్నత సంస్థ కదండి. అవును, మరి సుప్రీంకోర్టే చెప్తే ఎవరైనా చేయాల్సిందే. ఇంకా అల్టిమేట్ కదండి, సుప్రీంకోర్టు కనుక ఒక జడ్జిమెంట్ గానీ లేకపోతే ఒక ఆర్డర్ గానీ ఇష్యూ చేసిందంటే కదా అల్టిమేట్ కదా సార్. అవును, మరి అట్లాంటి సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు కూడా మరి వీళ్ళు ఎందుకు గెలవలేకపోయారు అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి సార్, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులకి సూటిగా చెప్తున్నాను, ఉద్యోగం పొందిన అభ్యర్థులు అందరూ ఒకటే మాట చెబుతున్నారు, మేము కష్టపడ్డాం, వాళ్ళ కష్టాన్ని ఏందో వాళ్ళు బయట చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగిందని చెబుతున్న మీరు, ఎక్కడైనా సరే పేపర్ లీక్ అయిందని మాట్లాడుతున్న మీరు ఒక్క ప్రూఫ్ అనేది తీసుకురాగలిగితే మేము సిద్ధంగా ఉన్నాం ఎలాంటి చర్చలకైనా అని చెప్పి ఉద్యోగాలు రీసెంట్ గా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన నాయకులే చెప్తున్నారు. ఇప్పుడు ఇతను మాట్లాడిన మాటల్లోనే విందాం మనం. 11 నెలల పాటు నెలకి 6,500 ఖర్చు పెట్టుకుంటా ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించిన ఆ వ్యక్తి ఆవేదన విన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి బాటలో నడుస్తారేమో, 38,000 ఉద్యోగాలు ఇచ్చారు ఆయన బాటలో నడుస్తారేమో అని చెప్పి ఆయనకు ఓటేసిన సందర్భంలో కూడా ఆయన చెప్పారు, ఆయనకే ఓటేసామండి మీకు, మేము ఆ సమయంలో మాకు మళ్ళీ మెగా డిఎస్సి ఇస్తారేమో, మాకు అవకాశం ఉంటుంది కదా అని ఓటేసామని చెప్పి ఆయన ఆవేదన ఆయన పంచుకున్నారు. గడిచిన 5 సంవత్సరాల పాటు ఒక్క ఉద్యోగ ప్రతిపాదన, ఏదైతే డిఎస్సి ఉద్యోగ ప్రతిపాదన కూడా ప్రతిపాదించని జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఈ రోజు బయటకు వచ్చి డిఎస్సిలో అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అని మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదని చెప్పి ఘంటాపరంగా చెప్పగలం. ఇప్పటికైనా సరే జెన్జీ వార్ కాదది, జరుగుతుంది అక్కడ జెన్జీ వార్ కాదు. పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఇంటికాడ ఖాళీగా కూర్చునే వాళ్ళు, ఆవారాగా తిరిగే వాళ్ళందరినీ తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి హడావుడి చేయటం ఎప్పటికైనా మానుకుంటే గనక
జగన్మోహన్ రెడ్డి గారికి మీ గ్రాఫ్ కొంచెం ఏమన్నా పెరుగుతుందేమో. మీరు ఇలాగే గనక రాష్ట్ర వ్యాప్తంగా మేము జంజీవార్ చేస్తాం, రోడ్డు మీదకి వస్తాం, ధర్నాలు చేస్తామంటే గనక ఇప్పటికే 38% ఉన్న మీ ఓటు బ్యాంక్ వచ్చేతలకి 28% పడిపోయింది. ఆ 28% ఉన్న ఓట్ బ్యాంక్ కూడా 18% పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉందని హెచ్చరిస్తూ ఉంటాం మరి.